తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో అమరావతిలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఏమైనా కనపడుతున్నాయండి? ఎత్తెత్తైన హైరేజ్ టవర్స్ చూడటానికి ఫ్లైట్ దిగేటప్పుడు ఆహా మన అమరావతి లేకపోతే మన హైదరాబాద్ అనుకునేలాగా ఏమైనా స్టార్ట్ అయిందా? బాగా ఉందండి. 2028కి మొదటి దశ పూర్తవుద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. రౌండ్ ది క్లాక్ విపరీతంగా ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తే రోడ్స్ అవనివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతాయి కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానివ్వండి, మొత్తం అంతా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. బోలెడన్ని బిల్డింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వాంటమ్ టవర్స్ కూడా 6 monthsలో 2 టవర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవి కూడా అంటే ఆల్రెడీ ఉన్నాయి, అవి టెంపరీ, పర్మనెంట్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉండటానికి క్వార్టర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. చాలా చాలా బ్రహ్మాండంగా, చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 2014-19లో మొదలుపెట్టిన పనులు లాస్ట్ జగన్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి ఒక కొలిక్కి వచ్చాయి. వాళ్ళు కంటిన్యూ చేయటం నుంచి డిస్ట్రక్షన్ చేసి ఉన్నాటిని పగలగొట్టడం, ఉన్నాటిని తవ్వేయటం, మొత్తం దాన్ని మళ్ళా ఒక శ్మశానంలా చేశారు. మళ్ళా మా కుటుంబ ప్రభుత్వం వచ్చాక మొత్తం మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఈసారి వస్తే మళ్ళీ క్యాపిటల్ మారిపోతుంది, దాని పేరే మావిగన్ అంటున్నారు కదా ఇప్పుడు. మళ్ళీ తర్వాత జగన్ వస్తానండి. మళ్ళీ వస్తే జగన్ రావడం అనేది ఇక కలండి. ఒకసారి అది ఎలా మనం చెప్పగలండి? 40% ఓట్ షేర్ ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ కదా అది కూడా. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. విజయ్ గెలవడని 5-6 సీట్లు కన్నా ఎక్కువ రావని చెప్పారు. ఈరోజు చూస్తే విజయ్ చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు అక్కడ. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు సార్, ఏదైనా అతీతం. ఒక వేవ్ వచ్చిందంటే అసలు మనిషికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. మీరు అన్నది నేను ఒప్పుకుంటాను రోషన్ గారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏంటంటే నాకు ఒక్క అవకాశం అనేది అందరికి కూడా సరే ఇతనికి కూడా ఒక అవకాశం ఇద్దాము అని ఒకసారి అవకాశం ఇచ్చారు. అతనికి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఒక తరం కాదు 10 తరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఈ స్థాయిలో చేస్తాడా అని ప్రజలు భయపడి మొన్న మేము గెలవడానికి 10 తరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏముందండి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే పెట్టారు కదా. ఒక హైదరాబాద్ తప్పితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏముంది అభివృద్ధి? ఇంకేం లేదు కదా వాస్తవంగా మాట్లాడుకుంటే. ఎందుకు లేదు, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటిలో కూడా అభివృద్ధి. అఫ్కోర్స్ ఎక్కువ హైదరాబాద్ అనేది మేజర్గా అభివృద్ధి చెందింది, కానీ మిగతా సిటీస్ కానీ మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని నేను ఎందుకు బలంగా చెప్తున్నాను అని అంటే, ఆయన ఎంతసేపు ఏం చెప్పాడు, నేను సంక్షేమం ఇచ్చాము అని చెప్పాడు. ఆయన కన్నా మేము సంక్షేమం ఇంకా ఎక్కువ ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కన్నా మేము ఇంకా అదనంగా ఇస్తున్నాం. ఆయన ఇంట్లోంచి కదలకుండా జస్ట్ బటన్ నొక్కేవాడు. మేమేంటి నెల మొదటి 1వ తారీఖు మేము ఇళ్ళకెళ్ళి మరీ సంక్షేమం ఇస్తున్నాం. ఆయన టైంలో డెవలప్మెంట్ 0. కొత్తగా ఇండస్ట్రీలు రావటం అటు నుంచి ఉన్నాయే పారిపోయే పరిస్థితి చూసాం మనం. అనేక ఫ్యాక్టరీలు, జాకీ కానివ్వండి, కియా కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, ఇట్లా ఎన్నో పరిశ్రమలు. కానీ ఈరోజు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని కంపెనీలు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు అమరావతిలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. ప్రజలు మా మీద ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మావిగా నా దానికి చెప్తాను. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2019కి ముందు రాజధాని గురించి వచ్చినప్పుడు అవును అమరావతి రాజధాని, అందుకే నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆయన అక్కడే ఉన్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవగానే వెంటనే ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని ఎక్కడా వినని ఒక తొగ్లక్ డెసిషన్ ఒకటి తీసుకొచ్చారు. నేను కేవలం ప్రాంతాల మధ్య వైషమ్యం పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి 3 రాజధానులను తీసుకొచ్చి అమరావతిని పూర్తిగా గాలికి వదిలేశారు. పోనీ ఆ 3 రాజధానులు ఏదైనా డెవలప్ చేశారంటే ఒక రాజధాని కూడా పట్టించుకున్న పాపం వల్ల ఒక్క రాజధాని కూడా ఏం అభివృద్ధి చేయలేదు. గవర్నమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక
3 రాజధానులు కాదు ఒక రాజధాని అంటున్నాడు. దాని పేరు మావిగన్ అంటున్నాడు. ఆ మావిగన్ అని చెప్పిన రోజు ఆయన అనౌన్స్ చేసిన ఆలోచన మొదటి రోజు మంచిది కదా ఆ కారిడార్ అలా కలపటం అంటే. అమరావతి అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్ అండి. ఎందుకంటే అన్ని విధాల రాష్ట్రానికి మధ్యలో ఉంది, అందరికి కూడా యాక్సెస్ వైజ్ కూడా పైన ఉత్తరాంధ్ర నుంచి కింద రాయలసీమ వరకు అందరికీ సమానమైన దూరంలో ఉంది. సమృద్ధి వాటర్ ఉంది, గ్రీనరీ ఉంది, అన్ని విధాల రిసోర్సెస్ వైజ్ డెవలప్ అవుతుందని ఒక ఆలోచన ఏమో మావిగన్లో, అంతే కదా. అంటే ఆయన మాటలో జెన్యూనిటీ ఉంటే ప్రజలు దాన్ని పట్టించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ అమరావతి అన్నాడు, తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగాన్ అంటున్నారు, రేపు ఇంకోటి చెప్తారు. అలా ఆయన మాటలకి ఆ విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు. అందుకే దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లా. ప్లస్ ఇంకోటి, పార్లమెంట్లో కూడా అమరావతి చట్టబద్ధత కల్పించడం అన్ని పార్టీలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకి ఆ రోజు ఆమోదం పొందడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రారు, ఒకవేళ ఇప్పుడు కర్మగాలి వచ్చినా దాన్ని అమరావతి మార్చడం అనేది ఆయన తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు భోగాపురం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ అమరావతిలో కూడా పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ క్రెడిట్ మాదే, మేమే అది కూడా కట్టింది, జస్ట్ రిబ్బన్ కటింగ్కి మోడీని పిలిపించుకున్నారు, వీళ్ళు మేము చేసామని భుజాలు ఎగరేసుకుంటున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. ఇందాక చెప్పినట్లు వైసీపీ అంటేనే తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం, మసిపూసి మన గుడ్డ మొహాన్ వేయటం అంటారు. సేమ్ అదే ఎజెండాతోటి ముందుకెళ్తున్న పార్టీ అది. భోగాపురం ఎయిర్పోర్టు ఐడియా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 ఆలోచన ఆయనది, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పేసి అని. అప్పుడు ఎయిర్పోర్ట్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎర్రబస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అవహేళన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి ఉత్తరాంధ్ర నాయకుడు, ఈనాటి గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే ఆ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన జరిగింది. తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయిన తర్వాత ఆ పరుగులు పెట్టించి ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే కాకతాళీయంగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, అదే ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, శంకుస్థాపన చేసి ఇప్పుడు ముగించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.